ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో వారికి సూటిగా స్పష్టంగా ఒక మాట తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విమర్శలు చేసే వారికి ఈ డిఎస్సి పైన మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించుకోకుండా వీళ్ళు మన డిఎస్సి అభ్యర్థులు ఉసురు కొట్టుకొని గాల్లో బంగాళాఖాతంలో కలిసిపోయారంటే వారు కూడా మన డిఎస్సి మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సి అంటే మీనింగ్ తెలియని వ్యక్తులు కూడా ఇవాళ డిఎస్సి గురించి చెప్తా ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలలో కార్యక్రమాలలో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా రాత్రనక పగులనక ఎన్నో సంవత్సరాలకు గంటలు కళ్ళలో ఒత్తులు వేసుకొని చదివితే ఇవాళ డిఎస్సి నిర్వహించడం చేత కాని వ్యక్తులు కూడా మన పైన విమర్శలు చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. డిఎస్సి పెట్టడం చేత కాదు గాని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము. 16,347 పోస్టులు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ఎక్కువ సార్లు డిఎస్సి నిర్వహించిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా బాధను మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోకుండా రోడ్ల పైన ధర్నాలు చేసిన మా పైన అక్రమంగా అరెస్టులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేశారు. బిక్కుమంటూ ఎంతో మంది కూడా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. అయ్యా గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎన్నో సందర్భాలలో వారిని ఉపాధ్యాయుల పోస్టులు ఇవ్వమని కూడా 5 ఏళ్ల పాలనా కాలంలో ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది, అడగడం జరిగింది. ఏ ఒక్క రోజున గానీ మాకు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఏదైనా ఉందా అనే సందర్భంగా తెలియజేశాం. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా 5 ఏళ్ల పాలనా కాలంలో కాలయాపన చేసి మమ్మల్ని 5 సంవత్సరాలు మా కళ్ళలో ఒత్తులేసుకునే విధంగా మా శ్రమణలో వృధా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు యువకాలం పాదయాత్రలో ప్రస్తుత గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వద్దులూరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు పాదయాత్రలో నారా లోకేష్ అన్న గారిని మా డిఎస్ అభ్యర్థులు కలిశాము. అన్న 5 ఏళ్ల పాలనా కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా మమ్మల్ని మా సమయాన్ని వృధా చేశారన్న, కనీసం మీరైనా గాని మా బాధను మా ఆక్రోశాన్ని మా కుటుంబాల బాధను చూడండి అన్న. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇవాళ 5 ఏళ్ల పాలనా కాలంలో వేలు ఫీజులు చెల్లించి హాస్టళ్లలో అయితేనేమి కోచింగ్ సెంటర్లకు అయితేనేమి 5 ఏళ్ల కాలం నుంచి మేము ఇక్కడ సిటీలలో ఉండి డబ్బులలో అయిపోట్టుకుని ఇబ్బందులు పడుతున్నామంటే నారా లోకేష్ అన్న ఒకటే మాట చెప్పారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన నిర్వహించి మీకు అందరికి కానుకగా ఇస్తామని చెప్పారు. ఆ రోజు మెగా డిఎస్సి మాట ఏదైతే ఇచ్చాడో ఆ మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 6 నెలల్లోనే మళ్ళా ఆ ప్రభుత్వము యొక్క నియామకాలను కూడా పూర్తి చేసి సగౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా విజయవాడ నడిబొడ్డులో సత్కరించి మాకు కూటమి ప్రభుత్వం చేసిన మేలును ఎప్పటికీ మరవము అని సందర్భంగా తెలియజేస్తున్నాం.